మనము యుక్తముగా ఎలాగు ప్రార్థన చేయవలనో మనకు తెలియదు. రోమా 8:26లో ఈ విషయాన్ని మనం తెలుసుకోగలం. మన క్రైస్తవ అనుభవాల్లో మనకి ఎక్కువసార్లు బోధపడనిది ఏమిటంటే మన ప్రార్థనలకి జవాబు. మనం దేవుణ్ణి సహనం ఇమ్మని ప్రార్థిస్తాము. దేవుడు దానికి జవాబుగా మనల్ని వేధించే వాళ్ళని పంపిస్తారు. ఎందుకంటే శ్రమ ఓర్పును అభివృద్ధి చేస్తుంది. మనం దేవుణ్ణి విధేయత కోసం ప్రార్థిస్తాము. దేవుడు మన మీదికి శ్రమలను పంపుతారు. ఎందుకంటే మనం శ్రమపడుతూ ఉన్నప్పుడే దేవునికి లొంగడం నేర్చుకుంటాము. మనం శక్తి కోసం, నమ్రత కోసం ప్రార్థిస్తే సైతాను బంటు ఎవడో వస్తాడు. మనం ధూళిలో కూరిపోయి వాడు తొలగిపోయేలా మొరపెట్టేదాకా బాధిస్తూనే ఉంటాడు. మా విశ్వాసాన్ని బలపరచు తండ్రి అని ప్రార్థిస్తే మన డబ్బు రెక్కలు కట్టుకుని ఎగిరిపోతుంది, లేదా మన పిల్లల ఆరోగ్యం దెబ్బతింటుంది, లేదా ఇప్పటి వరకు కని విని ఎరుగని శ్రమ ఏదో సంభవిస్తుంది. అప్పటిదాకా ఎలాంటి విశ్వాసాన్ని మనం అలవర్చుకోలేదో అలాంటి విశ్వాసం మనలో చిగురించడం అప్పుడు మొదలు పెడుతుంది. దీన మనసు కోసం ప్రార్థిస్తే ఎక్కడో తక్కువ స్థాయి సేవ మనకు అప్పగించబడుతుంది. మనకి ద్రోహాలు జరిగిపోతూ ఉంటాయి. ప్రతీకారానికి తావుండదు. ఎందుకంటే వదకు తేబడే గొర్రెలాగా మన ప్రభువుని తీసుకెళ్లారు. ఆయన నోరు మెదపలేదు. ప్రసన్నత ప్రసాదించమని ప్రార్థిస్తాము. వెంటనే మన కోపాన్ని, దురుసుతనాన్ని రేపేలా ఏదో ఒక శోధన వస్తుంది. ప్రశాంతత కోసం ప్రార్థిస్తే మనసు అల్లుకల్లోలమైపోయే సంఘటన మన జీవితంలో జరుగుతుంది. ఇందు మూలంగా దేవుని వైపు చూచి ఆయన నుండి నేర్చుకుని ఆయన అనుగ్రహించే శాంతిని పొందగలుగుతాము. మనలో ప్రేమ పెరగాలని ప్రార్థిస్తాము. దేవుడు ప్రత్యేకమైన బాధలను మన పైకి రప్పించి ప్రేమ లేని మనుషుల మధ్య మనల్ని పడేస్తారు. మనస్సుని గాయపరిచే మాటలు, హృదయాన్ని కోసే మాటలు వాళ్ళు ఎడాపెడా మాట్లాడేస్తారు. ఎందుకంటే ప్రేమ దయగలది, దీర్ఘశాంతం గలది. ప్రేమ అమర్యాదగా ప్రవర్తించదు, కవ్వింపులకు లొంగదు, అన్నిటినీ సహిస్తుంది, అన్నిటినీ నమ్ముతుంది, నిరీక్షణతో ఓర్చుకుంటుంది, ఎప్పుడూ మాట ఇచ్చి తప్పదు. మనం యేసు పోలికగా మారాలని దేవుణ్ణి వేడుకుంటాము. సమాధానంగా శ్రమల కొలిమి పాలు చేయడానికి నిన్ను ఎన్నుకున్నాను అని జవాబు వస్తుంది. నీ హృదయం భరించగలదా? నీ చేతులు బలంగా ఉంటాయా? వీటిని సహించడం నీకు చేతనవుతుందా? శాంతి విజయాలను సాధించే ఏకైక మార్గం ఏంటంటే ప్రతి పరిస్థితిని, శ్రమని ప్రేమమూర్తి అయిన దేవుని నుండి నేరుగా స్వీకరించి మేఘాలకు పైగా పరిశుద్ధ స్థలాల్లో సింహాసనం ఎదుట నివసిస్తూ మన ప్రకృతిపై ప్రసరిస్తున్న దేవుని మహిమను, దేవుని ప్రేమ చొప్పున మనం అంగీకరించడమే, అనుసరించడమే. మనకు అర్థమయ్యేలా చెప్పాలంటే మనకు శాంతి విజయాలు కావాలి అని అంటే, వాటిని సాధించాలి అని అంటే ఒకే ఒక మార్గం ఉంది. అదేంటంటే పరిశుద్ధ స్థలంలో ఉన్న మన దేవుడు మన పట్ల ఎటువంటి ప్రణాళిక కలిగి ఉన్నారో అది తెలుసుకుని ఎటువంటి చిత్తాన్ని ఆయన మన జీవితంలో చేయాలని ఆశపడుతున్నారో దానికి లోబడి జీవించడమే ఏకైక మార్గం. అప్పుడే మన శాంతిని, విజయాలను మన జీవితాల్లో, మన కుటుంబాల్లో చూడగలం. దేవుడు ఈ వాక్య భాగాన్ని దీవించునుగాక. ఆమేన్.